హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బెస్ట్ మూవీస్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ మధ్య తోపు అనే సినిమాలు సిరీస్లు చాలా తక్కువగా వస్తున్నాయి. సో ఎబవ్ యావరేజ్ నుండి బెస్ట్ని సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చా. లిస్ట్లో నెంబర్ 1 మా ఊరి పొలిమేర 2 years బ్యాక్ హాట్స్టార్లో డైరెక్ట్గా ఓటీటీగా వచ్చిన మా ఊరి పొలిమేర 1 బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఈ సీక్వెల్ని ఈసారి థియేటర్స్లో రిలీజ్ చేశారు. పార్ట్ 1 అయితే అబ్బా ఈ మూవీ థియేటర్స్లో చూస్తే ఆ కిక్కు భలే ఉండేది కదా అని అనిపించింది. కానీ అప్పుడు ఏం చేద్దాం, లాక్డౌన్. కానీ ఈసారి అదే ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి వెళ్తే పార్ట్ 1 అంతా అయితే కాదు, కానీ ఓకే ఈ డీసెంట్ సీక్వెల్ వన్ టైం వాచబుల్. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా కానీ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం పార్ట్ 3 వచ్చే వరకు వెయిట్ చేసేలా చేశారు. కవితపై రేణుక అవతారాన్ని కొమిది ఎందుకు ప్రయోగించాడు, మళ్ళీ ఆమెని ఎలా కాపాడుకున్నాడు అనే స్టోరీని బాగా రాసుకున్నారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 2-3 చోట్ల బూతు డైలాగ్స్ ఉంటాయి, బట్ నో ప్రాబ్లం, చూడొచ్చు, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 హాఫ్ సిఏ. ఇది ఒక వెబ్ సిరీస్. టోటల్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 40 minutes అలా ఉంటుంది. మీరు కోటా ఫ్యాక్టరీ సిరీస్ చూసారా? మీకు ఆ సిరీస్ నచ్చితే ఈ సిరీస్ కూడా గ్యారంటీగా నచ్చుతుంది. మీరు ఇంతవరకు కోటా ఫ్యాక్టరీ చూడకపోతే అర్జెంట్ గా ఫస్ట్ అది చూసేయండి. తర్వాత ఇది చూడండి. దీని IMDb రేటింగ్ 8.4/10. ఈ సిరీస్ లో సొల్లు సోది అలాంటివి ఏమి ఉండవు. మన హృదయాలను టచ్ చేసేలా అద్భుతంగా తీశారు. కొన్ని ఎమోషన్స్ సీన్స్ అయితే ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సిఏ చదవడం ఎంత కష్టం, స్టూడెంట్స్కి అయితే ఈ సిరీస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా చూడొచ్చు, కానీ యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి, అదొక్కటి మైనస్. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇందులోని ఏదో ఒక క్యారెక్టర్తో మిమ్మల్ని మీరు ఊహించుకొని బాగా కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 గరుడన్. ఈ మలయాళం మూవీ 2023లో మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో విలన్ గా కనిపించిన సురేష్ గోపి పప్పాన్ అనే మూవీ, ఆ తర్వాత ఈ గరుడన్తో మంచి మూవీస్ మనకు అందిస్తున్నాడు. ఈ మూవీలోని ట్విస్ట్లకు అయితే మామూలు ఉండవు, చాలా బాగుంటాయి, అదిరిపోతాయి. రీసెంట్ టైంలో ఇదొక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రో అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. మీలో ఎవరైనా మన మూవీ మ్యాట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ప్రీవియస్గా ఈ టాప్ 10 మూవీస్ లిస్ట్ బోలెడ్ చేశాను. రీసెంట్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్స్గా ఒక 2 పెడతాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ది మూన్. ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉందండి. కొరియన్ నుండి వచ్చిన మరొక థ్రిల్లర్ మూవీ ఇది. 2 hours మాత్రమే ఉన్న ఈ మూవీ మనల్ని సూపర్గా థ్రిల్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఒక వ్యక్తి మూన్ పైన చిక్కుకుంటాడు. మరి అతను ఎలా బయటపడ్డాడు, అతనికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేదే ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. క్లైమాక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న ఈ మూవీని ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 మస్తు మే రహనేకా. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అడల్ట్ కంటెంట్, బూతు డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి చూడలేం. ఈ మూవీలో నలుగురు జీవితాలతో ఉన్న ఒక 2 స్టోరీస్ని నడుస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఉండే బాధలు, ఆ లవ్ తోడుగా లేకపోవడం, ఇలాంటి పాయింట్స్తో చాలా నీట్గా కొత్తగా డిజైన్ చేశారు. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి టైం పాస్ కోసం చూడొచ్చు. లిస్ట్లో నెంబర్ 6 రాక్షస కావ్యం. ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ, చిన్న మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్లో తీసి ఉంటే ఈ మూవీకి చాలా పేరు వచ్చి ఉండేది. అయినా పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు. పురాణాల నుండి కొన్ని క్యారెక్టర్స్తో ఇమాజినేషన్ స్టోరీ రాసుకోవడం బాగుంది. చైతన్య అలియాస్ పవన్ రమేష్ కిరాక్ యాక్టింగ్ చేసిండు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ మంచిగా నవ్విస్తాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రో అంటే కొన్ని బూతు డైలాగ్స్ అక్కడక్కడ వస్తుంటాయి. సో నో, మీ దగ్గర టైం ఉంటే ఫస్ట్ హాఫ్ కోసం ఒక్కసారి ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 7 వధువు. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్ ని తీసుకొని ఒక వెరైటీ స్టోరీతో ఈ సిరీస్ ని తీశారు. అంతా బాగానే తీశారు, కానీ అసలు స్టోరీని రివీల్ చేయకుండా నెక్స్ట్ సీక్వెల్లో తెలుసుకుంటారా భయ్ అంటే మనకు ఎలా అనిపిస్తుంది? ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ సిరీస్ లోనే చూపిస్తే బాగుండు. ఈ సిరీస్ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ జస్ట్ 20 minutes మాత్రమే. సో ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా టకమని అయిపోతుంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే ఈ సిరీస్ మీకు నచ్చుతుంది. అవికా గోర్ యాక్టింగ్ చాలా బాగుంది. ఈ వధువు స్టోరీ ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పలేం.
అక్క భర్తను చెల్లి తీసుకెళ్లడం, అక్కకి పెళ్లి ఎందుకు సెట్ అవ్వట్లేదు, అయ్యాక అత్తారింట్లో జరిగే సిచ్యువేషన్స్తో అల్లిన ఒక డిఫరెంట్ స్టోరీ ఇది. సో ఈ థ్రిల్ని అందించే సిరీస్ని ఒక్కసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 ది ఫ్రీలాన్సర్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. దీని IMDb రేటింగ్ 8.1/10. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సిరీస్ మనల్ని కట్టిపడేస్తుంది. ఓ ఇండియన్ ఉమెన్ని కాపాడేందుకు చేసే సాహసాలు మనల్ని సీట్ ఎడ్జ్ థ్రిల్ని గురిచేస్తాయి. స్టోరీ, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఒకటా రెండు అన్ని కిరాక్ సెట్ అయ్యాయి ఈ సిరీస్కి. మెయిన్గా సీరియస్ మోడ్లో ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనల్ని కూర్చోబెట్టేలా చేసింది. దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఆలియా ఇంటిపై అటాక్ టైంలో వచ్చే బీజిఎంకి ఆ సీన్ కిరాక్ అనిపిస్తుంది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ OTTలో అవైలబుల్గా ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 50 మినిట్స్ అలా ఉంటుంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 ఇరుద్రివం సీజన్ 2. సీజన్ 1 అండ్ 2 తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్నాయి. సీజన్ 1 చూస్తేనే ఈ సీజన్ 2 కూడా అర్థమవుతుంది. ఇదొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. కిల్లర్ అసలు ఎందుకు చంపుతున్నాడు, వాడి మైండ్ గేమ్, ఇవన్నీ కిరాకుంటాయి. సీజన్ 2 కంటే సీజన్ 1 చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ఈ తోపు సిరీస్ని చూడకపోతే వెంటనే సోనీలు ఓపెన్ చేసేసి ఈ 2 సిరీస్లు చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 10 యు హకుషో. అదేం టైటిల్ అనుకుంటున్నారా? టైటిల్ ఎలా ఉన్నా కానీ అబ్బబ్బబ్బబ్బ ఏం సిరీస్ మావా, ఇది అదిరిపోయింది అంతే. ఇదొక జపనీస్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ సిరీస్. ఇది హిందీ, ఇంగ్లీష్, జపనీస్ ఆడియోలో అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదు. టోటల్ 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ అలా ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసే సిరీస్ ఇది. హ్యూమన్స్ లోకం, డెవిల్స్ లోకం అని 2 ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి, ఇలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్తో కిరాక్ తీశారు ఈ సిరీస్ని. ఈ లిస్ట్లో ఏది చూసినా చూడకపోయినా ఈ తోపు సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వన్ పీస్ యానిమే నుండి రియల్ క్యారెక్టర్స్తో ఎలా అయితే తీశారో దీన్ని కూడా యానిమే నుండి రియల్ క్యారెక్టర్స్తో తీశారు. నేనైతే యానిమేషన్ అది చూడలేదు, డైరెక్ట్ ఈ హ్యూమన్స్ నటించిన రియల్ క్యారెక్టర్స్తో ఉన్న ఈ యు హకుషో డైరెక్ట్గా చూశాను. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది నెట్ఫ్లిక్స్ OTTలో అవైలబుల్గా ఉంది. మీరు ఇంతవరకు వన్ పీస్ వెబ్ సిరీస్ చూడకపోతే ఫస్ట్ అది చూసేయండి, తర్వాత ఇది కూడా చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ 2 తోప్ సిరీస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.